మరణము కంటే దుఃఖకరమైనది ఏది? ప్రియులరా, మనిషి పుట్టుక పరలోకం నుండి భూమి మీదకు వచ్చే ప్రయాణం. మరణం ఈ భూమి నుండి మరొక లోకానికి తీసుకువెళ్ళే ప్రయాణం. మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమయ్యి మరణంతో ముగుస్తుంది. మరణం గమ్యాన్ని నిర్ణయించేది, అంతిమ స్థానానికి తీసుకువెళ్ళేది. ఈ పుట్టుక మరణాల మధ్య ఉన్నదే మనిషి జీవితకాలం, ఆయుష్కాలం. పుట్టుకతో ఏమైనా సాధించాలి, సంపాదించాలి అని మనం పుట్టడం లేదండి. మరణించాక ఈ గమ్యస్థానాన్ని చేరాలో అని తెలుసుకుని పుడుతున్నామా అంటే అలా పుట్టడం లేదండి. పుట్టాము గనుక సంపాదించాలి, సాధించాలి అని ఆలోచన. మరణించాక మనం సంపాదించింది ఏదైనా సరే, డబ్బు, బంగారం, ఆస్తిపాస్తులు ఏవైనా సరే, ఏది కూడా మనం తీసుకొని వెళ్ళలేమండి. మరణము కంటే దుఃఖకరమైనది ఏది? మరణం అంటేనే కదా దుఃఖం, మరణం అంటే కదా బాధ. మరణాన్ని మించిన బాధ, మరణాన్ని మించిన వేదన, మరణాన్ని మించిన దుఃఖం ఏముంటుంది అనే ఆలోచన మనందరిలో ఉంటుందండి. మన జీవితంలో ఎక్కువగా బాధపడే విషయం మరణమే. మన శరీరానికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎంతో బాధపడిపోతామండి. శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో కాలు కానీ, చెయ్యి కానీ, కన్ను కానీ, కిడ్నీ కానీ, లేదా మరొక అవయవం ఏదైనా సరే పాడైపోతే దానిని తీసివేస్తాం. వాటిని తీసివేసిన కొంతకాలం మంచంలో ఉండైనా బ్రతకవచ్చు. కానీ మనిషే మరణించారు అనే విషయం తెలిస్తే చాలా బాధపడిపోతూ ఉంటామండి. మరణ వార్తలు చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఎప్పుడైనా చావు కబురు చల్లగా చెప్పకూడదండి. ఎందుకంటే అందరి మానసిక పరిస్థితులు ఒకేలా ఉండవు. ఈరోజు మనం తినే ఆహార పదార్థాలను బట్టి రాని రోగం అంటూ ఏముందో చెప్పండి? అన్ని రోగాలు వస్తూనే ఉన్నాయి. ఈనాడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక రోగం అనేది వెంటాడుతూనే ఉందండి. బీపీ, షుగర్, హార్ట్ అటాక్, ఏమండి, ఇలా చూస్తే ఎన్నో రోగాలు ఒక్కొక్క మనిషిలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అనేక వ్యాధులతో బాధపడేవారు కూడా సమాజంలో మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారికి మరణ వార్తలు మనం జాగ్రత్తగా చెప్పాలండి. లేకపోతే వీళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఫలానా వారికి బాగోలేదంట, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, ఐసీయూలో వెంటిలేటర్స్ పైన ఉంచారంట, కొంచెం సీరియస్గానే ఉంది, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం కూడా చెప్పలేమంటున్నారు డాక్టర్లని చాలా జాగ్రత్తగా మనం చెప్పే ప్రయత్నం చేయాలండి. అలా కాకుండా కొంతమంది మన భాషలో చెప్పుకోవాలంటే, ఒరే మీ నాన్న చనిపోయాడంటారా, మీ అమ్మ చనిపోయిందంటారని మనం మాట్లాడుకున్నట్లు కాకుండా, ఈరోజు అనేక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు కాబట్టి వారి దగ్గర మనం చాలా జాగ్రత్తలు పాటిస్తూ మరణ వార్తలు చెప్పాలండి. వెంటనే చెప్పకూడదు. మనం అలా చెప్పినట్లయితే వీళ్ళు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పాటిస్తూ మరణ వార్తలు మనం చెప్పాలి. మరణమే చాలా బాధ అయినప్పుడు, మరణమే చాలా దుఃఖాన్ని కలిగించినప్పుడు, మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఏది? మరణమే వేదన, మరణమే చివరి దశ అయినప్పుడు మరణము కంటే దుఃఖకరమైనది ఏది ఉంటుంది, ఏమి ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఈ మాట బైబిల్ గ్రంథంలో
దేవుడు ఎక్కడ రాయించాడో చూద్దామండి. క్రీస్తుకు పూర్వం సుమారుగా 900 సంవత్సరాల కాలంలో జీవించినటువంటి ఒక భక్తుడు సొలొమోను గారండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడండి. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సొలొమోను రాజుగారండి. ఆయన సామెతలు, ప్రసంగి, పరమగీతమును 3 పుస్తకాలను రాశాడు. ఆయన తన చివరి దశలోని అనుభవపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా ఈ వచనంలో మనకు అర్థమవుతుందండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి అన్నాడండి. 2 అనలేదు, 3 అనలేదు, 10, 100, 1000 అనలేదండి. ఒకటి నాకు కనబడెను. ఏంటండి సొలొమోను గారు ఆ ఒకటి అని ప్రశ్నిస్తే, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడండి. అంత మాట అన్నాడంటే మరి సొలొమోను గారు ఆయన ఎలాంటి వేదన అనుభవించి అలా మాట్లాడాడో మనం కొన్ని విషయాలను తెలుసుకుందామండి. అంత మాట అన్నాడు ఏంటి అని ఆలోచన మన అందరిలో కూడా ఉంటుంది. ఈ వచనం చాలామంది చదువుతుంటారు, పురుషులు చదువుతూ ఉంటారు, స్త్రీలు చదువుతూ ఉంటారండి. ఈ వచనం చదివిన వారు బహుశా ఈ వచనం అనేది స్త్రీలకు నచ్చని వచనం అయి ఉండొచ్చండి. ఎందుకంటే సొలొమోను గారు స్త్రీ గురించి మాట్లాడుతున్నారు కదా, కాబట్టి వాళ్ళకి వినటానికి కానీ జీర్ణించుకోవడానికి కానీ చాలా కష్టంగా ఉన్నటువంటి వచనమండి ఇది. కొంతమంది స్త్రీలైతే ఈ కాలంలో కానీ సొలొమోను గారు ఉంటే ఆయన సంగతి ఏంటో మేము తేల్చేస్తామన్నట్లుగా కూడా కొంతమంది అనుకుంటారండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది స్త్రీ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. స్త్రీలు నేటి సమాజంలో ఎలా ఉన్నారో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సొలొమోను గారు మరణము కంటే దుఃఖము కలిగించున్నది స్త్రీ అని మాట్లాడాడు. నిజంగా స్త్రీలు సమాజంలో ఏ విధంగా ఉన్నారో ఆనాడు ఆయన ఈ మాటను మాట్లాడారు అంటే నేటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఉదాహరణకు ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో జరిగినటువంటి సందర్భం అండి. నిద్ర మాత్రలతో చావలేదని భర్తకు కరెంటు షాక్ పెట్టి ప్రియుడితో కలిసి చంపినటువంటి భార్య అండి. భార్య అంటే ఎవరండి? స్త్రీ. ఆమె నిద్ర మాత్రలతో చావలేదని భర్తకు కరెంట్ షాక్ పెట్టి ప్రియుడితో కలిసి మరి భర్తను చంపేసిందండి భార్య. మరి తన అన్న చనిపోయాడని ఆ చావుపై అనుమానం వచ్చినటువంటి తమ్ముడు మరి వదిన యొక్క ఇన్స్టాగ్రామ్ను ఆ చాటింగ్ని కూడా పరిశీలించి అందులో ఆమె హత్య గురించి మాట్లాడింది, ఎలా మాట్లాడిందో, ఎలా చాటింగ్ చేసిందో ఆ విషయాలన్నీ కూడా తమ్ముడు తెలుసుకోవటం జరిగిందండి. అయితే భార్య ఏం చేసింది అంటే భోజనంలో 15 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారండి భార్య అలాగే ప్రియుడు కలిసి. అయినా చనిపోకపోతే కరెంటు షాకు ఇచ్చి చంపింది. అంటే నేటి సమాజంలో స్త్రీలు ఎంత భయంకరమైనటువంటి ఆలోచనతో ఉన్నారో చూడండి. ఇక మరొక సందర్భాన్ని చూస్తే బీహార్లో జరిగినటువంటి ఒక సంఘటన అండి. భార్యాభర్తల మధ్య గొడవల వల్ల మాట పెరిగిపోయి భార్య కోపంతో భర్త నాలుక కొరికి
నమిలి మింగేసిందండి. నాలుక కాబట్టి సరిపోయిందండి. అదే పీక గనక గొరికినట్లయితే వెంటనే చచ్చిపోయేవాడండి. ఏమండి, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ కోపం భార్యలకు వస్తుంది, భర్తలకు కూడా వస్తుందండి. అయితే భార్య కోపంతో భర్త నాలుక కొరికి నమిలి మింగిందండి. ఏమండి, లోపల ఉంది నాలుక. ఆ నాలుకను మరి ఎలా లాగిందో, ఎలా పట్టుకుందో, ఎలా గొరికిందోనండి. ఆ గొరకటమే కాకుండా నమిలి మింగేసిందండి. ఏమండి, ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి స్త్రీలు. ఏమండి, నాలుక కొరికి నమిలి మింగిందంటే నాలుక ఏమైనా జామకాయ అనుకుందా, లేదా యాపిల్ కాయ అనుకుందా, లేదా క్యారెట్ అనుకుందండి? నమలటం అయిపోయింది, మింగటం కూడా అయిపోయిందండి. నాలుక కాబట్టి బ్రతికిపోయాడు. అదే పీక కనుక కొరికేస్తే వెంటనే చనిపోయాడండి. మరి ఈ వచనాన్ని రాసింది సొలొమోను, పురుషుడండి. అదే వచనాన్ని స్త్రీ రాస్తే పురుషుడు అని మనం చదువుకోవాలండి. ఆ మాట ఒకసారి మనం చదువుదాం చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన పురుషుడు. ఇప్పుడు ఈ మాట చదివేసరికి శీలకు కొంచెం సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ఇందాక స్త్రీ గురించి సొలొమోను గారు మాట్లాడారు, కానీ మనం ఇక్కడ పురుషుడు అని పెట్టి చదివామండి. అంటే దేవుడు వాస్తవంగా సొలొమోను గారి ద్వారా రాయించింది స్త్రీ గురించి రాయించాడు. కానీ ఈ విషయాన్ని మనం పురుషులకు అప్లై చేస్తేనండి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన పురుషుడు. అమ్మయ్య, స్త్రీల గురించే కాదు పురుషుల గురించి కూడాని కొంచెం స్త్రీలకు సంతోషాన్ని ఇచ్చేలా ఈ మాట మనకు కనిపిస్తూ ఉందండి. కానీ దేవుడు స్త్రీ అనే రాయించాడు కానీ పురుషుడని రాయించలేదండి. పురుషులు కూడా సమాజంలో భయంకరంగా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఉదాహరణకు ఈరోజు పురుషులు కూడా అండి కట్నం కోసం భార్యలను వేధించేవారు, కట్నం కోసం కొట్టి పుట్టింటికి పంపించేవారు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నామండి. వీళ్ళు కూడా, పురుషులు కూడా ప్రేయసి మాయలో పడిపోయి భార్యను చంపేవారు కూడా ఉన్నారండి. ఏమండి, భార్య నచ్చక అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పురుషులు కూడా సమాజంలో ఉన్నారండి. ఏమండి, స్త్రీలకు ఏమాత్రం తక్కువ కాకుండా పురుషులు కూడా సమాజంలో భయంకరమైనటువంటి వారిగానే బ్రతుకుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో నుండి నాగపూర్లో ఒక సందర్భం జరిగింది. ఇక్కడ 8 మంది భర్తలు ఉండగానే 9వ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఆ 9వ పెళ్లిలో ఆమె దొరికిపోయిందండి. ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టి నేను ఒంటరి మహిళను, చాలా కష్టాల్లో ఉన్నాను అని ఏవో కొన్ని మెసేజ్లు పెట్టేసి డబ్బు కోసం కొంతమందిని ట్రాప్ చేసి ఏమండి వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉంది ఆమె. అప్పటికే 8 మందిని వివాహం చేసుకుంది, వారందరినీ కూడా విడిచిపెట్టేసింది. మరలా మేకప్ చేసుకొని మరలా నిత్య పెళ్లి కూతురులాగా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయిందండి. ఎందుకంటే కేవలం డబ్బు కోసం. అయితే ఈ 9వ పెళ్లిలో ఆమెను పట్టుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అంటే సమాజంలో స్త్రీలను పురుషులను మనం ఆలోచిస్తేనండి చాలా భయంకరంగా మనకు కనిపిస్తున్నారు. సొలొమోను గారు జ్ఞానం విషయంలో చాలా గొప్పవాడు. ఆయన జ్ఞానం వినడానికి షాబా దేశపు రాణి వచ్చింది. అనేక శాస్త్రాలను గురించి అనర్గళంగా మాట్లాడిన గొప్ప వ్యక్తి, మేధావి శాస్త్రవేత్త సొలొమోను గారండి. ఆయన జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, పురుగులు, వృక్షాలు, ఏమండి అన్నిటిని గురించి కూడా రాసినటువంటి శాస్త్రవేత్త సొలొమోను గారండి. 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రాశాడు.
అతని జ్ఞానం ఆనాడండి టీవీలు, సెల్ ఫోన్లు, ప్రింట్ మీడియా లేకపోయినా అందరికీ కూడా తెలిసిపోయిందండి. అన్ని దేశాలకు జ్ఞానం వెళ్ళిపోయింది. సొలొమోను గారి పరిపాలన స్వర్ణయుగం అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఆయన కాలంలో బంగారమే వాడుకలో ఉంది, కానీ వెండి వాడుకలో లేదండి. ఆయన కాలంలో అంటే బంగారుమయం, బంగారం బాగా దొరికేటువంటి కాలంలో సొలొమోను గారు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక నిర్మాణ రంగాన్ని మనం ఆలోచిస్తే యెరూషలేము దేవాలయం ఆయన కాలంలోనే కట్టడం జరిగింది. బంగారు దేవాలయంగా చరిత్రలో నిలిచిపోయిందండి. మరి ఆ తర్వాత కాలంలో యెరూషలేము పైన అనేక శత్రు దేశాల వారు ఎన్నో దాడులు జరపటం, ఆ దాడులు జరిపిన తర్వాత ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చి బంగారాన్ని ఎత్తుకుపోవటం కూడా మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటామండి. ఇకపోతే అందం గురించి మాట్లాడితే సొలొమోను గారు ఇజ్రాయిళ్లలో అందమైన వాడండి. అందుకనే 1000 మంది భార్యలను కలిగిన వాడిగా మనకు సొలొమోను గారు ఉన్నారు. సమస్త వైభవాన్ని కలిగిన వాడు, సమస్త వైభవాన్ని అనుభవించిన వాడండి. ఆయన అనుభవంతో మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలను. స్త్రీ అంటే బాధ అని, స్త్రీ అంటే వేదన కలిగించేదని, స్త్రీ అంటే దుఃఖాన్ని కలిగించేదని, స్త్రీ అంటే కలత చెందాడు. కాబట్టి అన్నిటినీ అనుభవించిన సొలొమోను గారు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు మనం చూద్దామండి. సొలొమోను గారికి ఆల్రెడీ దేవుడు ముందుగానే కొన్ని విషయాలను చెప్పాడు. అంటే మనుషులు కాదని చెప్పింది, దేవుడు చెప్పినా సరే దేవుని మాట వినకుండా సొలొమోను గారు ఎలా తయారైపోయారో మరొక మాట చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇజ్రాయేళ్లకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడండి, ఫలానా వారితో మీరు సహవాసము చేయకూడదు, వాళ్ళ దేవతల తట్టు మీరు వెళ్ళకూడదు, వాళ్ళు త్రిప్పుతారని కూడా దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అయినా దేవుని మాట వినలేదండి సొలొమోను గారు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, ఏమండి, మహామేధావి అయిన సొలొమోనుకు దేవుడు కొన్ని జాతుల వారితో స్నేహం చేయవద్దని ముందే చెప్పాడండి. అయినా చేశాడు. ఈనాడు సమాజంలో కూడా అండి మనకు తెలిసిన వారితో, మన చుట్టుపక్కల ఉండేవారితో, మన పిల్లలతోనండి దొంగలతోనూ, వ్యభిచారులతోనూ, మోసగాళ్లతోనూ, త్రాగుబోతులతోనూ, తిరుగుబోతులతోనూ, ఏమంటే నేరస్తులతోనూ, జోదగాళ్లతో సహవాసం మీరు చేయవద్దు, చేస్తే మీరు పాడైపోతారని మనం ముందుగానే హెచ్చరించినా వాళ్ళు చేసి ఏమంటే పాడైపోయిన తర్వాత ఆ అనుభవం వాళ్ళకు వచ్చిన తర్వాత అండి వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఉపయోగం ఏముంటుందో చెప్పండి. ఏమంటే చెప్పేటప్పుడే జాగ్రత్తగా విని వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మన జీవితాలు బాగుంటాయి. కానీ ఎంత చెప్పినా సరే ఏముందిలే వాళ్ళ మాట ఎందుకు వినాలి అన్నట్లుగా వెళ్ళిపోతేనండి తర్వాత మనం పొందుకునేటువంటి అవమానమైనా సరే ఏదైనా సరే అండి జీవితంలో మనం కోల్పోయినప్పుడు మరలా తిరిగి సంపాదించుకోవాలంటే అదే జీవితం పడుతుంది అండి. ఏమంటే మరొక జీవితం అంటే కొత్తగా మారి మరొక జీవితంలో మనం జీవించాలన్నా ఏమండి వాటి గురించి మరి మనల్ని గొప్పగా మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ముందుగా జరిగిన విషయాలనే వాళ్ళు తీసుకుంటారు తప్ప తర్వాత మారాడులే, మారి మంచిగా బ్రతుకుతున్నాడులే అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా అంతగా పట్టించుకోరండి. అందుకనే దేవుడు ముందుగానే సొలొమోను గారికి హెచ్చరించాడండి. ఏమండి, ఎందుకంటే ఫలానా జాతుల వారితో నీవు సహవాసము చేయవద్దని దేవుడు చెప్పాడండి. మరి మహామేధావి అయిన సొలొమోను గారు ఇచ్చినటువంటి తీర్పులండి ఎంతో గొప్పవండి. ఆయన చెప్పినటువంటి జ్ఞానం కూడా చాలా గొప్పది. మరి ఆయన చెప్పినటువంటి ఒక తీర్పును గురించి మనం ఆలోచన చేద్దామండి.
ఒక తీర్పు ఎలాంటి జ్ఞానాన్ని కనపరిచాడో మనం చూద్దామండి. వేశ్యలైనటువంటి ఇద్దరు స్త్రీలు రాజుగారి దగ్గరికి వచ్చి నిలిచి వారిలో ఒకటి ఇట్లు మనవి చేసుకుంటుందండి, నేను ఈ స్త్రీ ఒక ఇంటిలోనే ఉంటున్నాము, నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ రోజు ఇది కూడా ఒక పిల్లను కనెను, మేము తప్ప ఇంటిలో ఎవ్వరూ లేరు అని రాజుగారి దగ్గరికి వచ్చేసి వీళ్ళకున్న సమస్యను రాజుగారితో తెలియచేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. మరి వారికి సొలొమోను గారు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పులో కనబరిచినటువంటి జ్ఞానం ఎంత గొప్పదో మనందరికీ తెలుసండి. అది మనకి తెలిసిన సందర్భమే మీరు బైబిల్ గ్రంథంలో చదువుకోవచ్చు. అంటే పిల్లలపై ఇచ్చినటువంటి తీర్పు అండి. అప్పుడు ఆ పిల్లలు కూడా రోజుల పిల్లలండి. ఏమండి, మొదటి ఆమె కానీ 3 రోజులు అవుతుంది, తర్వాత 3వ రోజున మరి ఆ 2వ ఆమె కూడా బిడ్డకు జన్మనివ్వటం మనం చూస్తున్నాం. మరి ఆ కాలంలోనండి DNA పరీక్షలు అనేవి ఏమీ లేవు ఈ కాలంలో ఉన్నట్లుగా. మరి అలాంటప్పుడు మరి ఆ పిల్లల్ని ఆ బిడ్డలను మరి పలానా బిడ్డ అని మనం ఎలా చెప్పగలం చెప్పండి? ఈ రోజుల్లో అంటే ఎన్నో టెస్టులు ఉన్నాయి. ఆ DNA టెస్టులు చేసి ఎవరికి పుట్టారో ఏంటో కూడా మనం చెప్పగలం. కానీ సొలొమోను గారి కాలం నుండి ఇలాంటివి టెస్టులు ఏవీ లేనప్పుడు మరి ఏ విధంగా సొలొమోను గారు తీర్పు చేస్తారు అనేటువంటి మరి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, పెద్దలు, ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి అక్కడ రాజుగారి సముఖమందు ఏమని మాట్లాడతానంటే, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చిపోయినది తన బిడ్డ, మరొక స్త్రీ బ్రతికున్నదే నా బిడ్డ, చచ్చిపోయినది తన బిడ్డని ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకుంటుంటేనండి రాజుగారు వెంటనే ఎవరక్కడ అని పిలిచినప్పుడండి సైనికుడు వచ్చాడు. వెళ్ళి కత్తి తీసుకురామన్నప్పుడు కత్తి తీసుకొని వచ్చాడండి. కత్తి తీసుకొని వచ్చిన తర్వాత ఈ బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి ఒక ముక్కను ఒక స్త్రీకి, మరొక ముక్కను మరొక స్త్రీకి ఇవ్వమని చెప్పడం జరిగిందండి. అప్పుడు ఆ సైనికుడు వెంటనే ఆ కత్తి ఎత్తి ఆ బిడ్డను మరి అక్కడ నరకబోయేసరికి వెంటనే బ్రతికున్నటువంటి తల్లి రాజుగారి దగ్గరికి వచ్చేసి ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డను తనకే ఇచ్చేయమని మరి ఆ తల్లి ప్రేమ కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అప్పుడు వెంటనే ఆ పక్కనున్న స్త్రీ ఏమంటుంది, ఆ బిడ్డ నాకు వద్దు, తనకే వద్దు, 2 ముక్కలు చేయమని ఆమె మాట్లాడుతూ ఉందండి. కాబట్టి అసలైన తల్లి ఎవరు అందరి ముందు అక్కడ తీర్పు చేయటం జరిగింది. ఆ తల్లి ముందుకొచ్చింది. ఆ బిడ్డను చంపకుండా నిజమైన తల్లి, అసలైన తల్లి ఆమె అని ఆమెకు బిడ్డని ఇచ్చేయమని మరి సొలొమోను గారు చక్కటి జ్ఞానంతో తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి రాజుగారు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిపోయారండి. ఎంతటి గొప్ప జ్ఞానో చూడండి. అంటే కత్తి తెస్తే గాని విషయం బయటికి రాలేదండి. ఏమండి, ఇలాంటి గొప్ప తీర్పులు చెప్పినటువంటి సొలొమోను గారు ఎందుకు మరణము కంటే దుఃఖకరమైనది ఒకటి నాకు కనబడినది, అది స్త్రీ అని ఎందుకు మాట్లాడాడంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చండి. మరి బైబిల్లో దేవుడు అన్ని విషయాలు అందరికీ అవసరమైనవి రాయించాడండి. బైబిల్ బాగా చదివితే మన జీవన విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఎలా ఉన్నా మనం ఎలా మారాలో కూడా మనం తెలుసుకోవచ్చండి. మహాజ్ఞాని అనుకున్న సొలొమోను గారి జీవితమే తలకిందులు అయినప్పుడండి మరి మన జీవితాలు ఏ పాటివి చెప్పండి? సొలొమోను గారి కంటే ముందు బలవంతుడైనటువంటి సంసోను గారి పరిస్థితి ఎలా ఉందో చూసి మరలా సొలొమోను గారి దగ్గరికి వద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె యొద్ద చేరెను. తరువాత అంటే అంతకు ముందు కూడా వెళ్ళాడు. ఫిలిష్తీయులలో ఒక స్త్రీని చూశాడు, వివాహం చేయమన్నాడు. తల్లిదండ్రులు వివాహం చేశారండి. ఏమండి, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూశారండి. ఏమండి, మామూలు స్త్రీ కూడా కాదండి, వేశ్యనొకతను చూసి ఆమె యొద్ద చేరెను. ఈ కళ్ళతో అయితే చూశాడో ఆ చూసిన వెంటనే కాళ్ళు
ఆమె దగ్గరికి పరిగెత్తాయండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అక్కడితో ఆగిపోయాడంటే అంతటితో ఆగక అదే 16వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దామండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతను గెలవవచ్చునో తెలుసుకొనము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకిచ్చెదమని చెప్పిరి. ఏమండి, 1000 అంటే 1000 × 100 1,00,000 వెండి నాణెములను నీకిస్తాము. సంసోను గారిలో బలం అనేది ఎక్కడుందో, ఆయనలో బలం ఎక్కడ ఉందో మాకు తెలియచేయమని మరి ఈమెను ఎవరండి, దెలీలాను అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. షోరేకు లోయలో ఉన్నటువంటి దెలీలా దగ్గరికి వెళ్ళి ఆ సీని కూడా మోహించి మరి ఆ సంసోను గారిలో ఉన్నటువంటి బలం ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకో, నీకు తెలుసుకుంటే లంచంగా మేము నీకు ఇన్ని వెండి నాణెములు ఇస్తామని మరి చెప్పడం జరిగిందండి. ఆ ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి కొంతమంది సర్దారులు అంటే సింహము పైనే పోరాడి సింహాన్ని చీల్చినటువంటి సంసోను గారండి 1000 మంది ఫిలిష్తీయులను పచ్చి గాడిద దవడ ఎముకతో కొట్టి చంపి 2 కుప్పలుగా పడవేసినటువంటి సంసోను గారండి. అంటే సంసోను కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తేనండి. కానీ దేవుని ఆత్మ అతనిపైకి వచ్చినప్పుడు శక్తిని బలాన్ని పొందుకొని ఆ విధంగా అనేక మందిని చంపినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సంసోను దెలీలా లీలలో పడిపోయండి తన తొడ మీద నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక మనిషిని పిలిపించింది. ఎవరు? దెలీలా పిలిపించి వాని చేత, ఎందుకంటే అప్పటి వరకు అడిగి 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 నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు చెప్పు అని అడిగినప్పుడు అండి ఇక ఆయన కూడా మరి ఏం చేశాడంటే ఇక చెప్దాములే అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడండి. ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుట మొదలుపెట్టిందండి. ఇక అడిగినప్పుడు ఇక అలా బాధించి వేధించి విసిగించినప్పుడండి మరి ఆయనలో శక్తి ఆ బలం ఎక్కడుందో మరి సంసోను గారు చెప్పేశాడు. ఏమండి, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అప్పుడు సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి మరి విడజిమ్ముకుందామని అనుకున్నాడండి. కానీ యెహోవా తనను వెడబాసెనని అతడు తెలుసుకోలేకపోయాడండి. ఫిలిష్తీయులు వెంటనే వచ్చేశారు, సంసోన్ని పట్టుకున్నారు. అతని కనులను ఊడదీసి గాజాకు తీసుకొని వెళ్ళండి, మరి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి బందీ గృహముతో తిరగలి విసురుతున్నవాడిగా ఆయన చేశారండి. ఈ కండ్లైతే అనేక మందిని చూసి ఏమండి వారి మాయలో పడి పరిగెత్తి వారితో ఉన్నాడు. అలాగే ఫిలిష్తీయులు పట్టుకున్న తర్వాత అండి మొట్టమొదటిగా సంసోను కళ్ళను పీకేశారు. ఎందుకు కళ్ళను పీకేశారండి? కళ్ళను పీకేస్తే ఇక మనిషిలో ఉన్నటువంటి బలం అనేది ఇక ఏది కూడా సరిగ్గా పనిచేయదండి. అందుకని ఇంట్లో దొంగలు పడ్డప్పుడు వెంటనే కారం కొట్టేయమంటారండి. ఎందుకంటే ఎంత బలంగా ఉన్నా వాడి బుర్రలో ఎన్ని ఆలోచనలు ఎస్కేప్ అవ్వడానికి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా కారం కొడితేనండి వాడు బుర్రలో ఉన్న ఆలోచనలు పోతాయి, వాడికున్న బలం కూడా అక్కడే ఉండిపోతుందండి, ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అలాగే సంసోను ఎంతో బలవంతుడిగా ఉన్నప్పటికీనండి మరి ఆ ఫిలిష్తీయులు పట్టుకున్న తర్వాత వెంటనే ఆ కళ్ళు పీకివేయటం జరిగింది. ఏమండి, ఆ తర్వాత ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి బందీ గృహంలో మరి తిరగలతో అతని విసురువాడిగా చేశారండి. సంసోను ఎంత బలవంతుడో ఎలా మారిపోయాడో చూడండి. మరి ఈ రోజుల్లో కూడండి యువత ప్రేమ అనే మాయలో పడిపోయి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ప్రాంతాలను బట్టి వేరే స్త్రీలను పురుషులను చూస్తున్నారు, యువత చూస్తున్నారు, వారి మాయలో పడిపోతున్నారు. వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకొనుకోకుండా అండి వారి మాయలో పడి వీళ్ళ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. అంటే మంచివాడే అనుకుంటున్నాం, మంచామే అనుకుంటున్నామండి, కానీ ఎలా చేశాడా లేకపోతే అలా చేసిందనే అని తెలిసేసరికి మనం
నమ్మలేకపోతున్నామండి. అంటే సంసోను గారి వలె యువత కూడా ఈనాడు చాలామంది మోసపోతూ ఉన్నారు. మరి సొలొమోను గారి విషయానికి వస్తే జ్ఞానవంతుడండి సొలొమోను గారు, రాజు. మరి ఎలాంటి మాయలో పడిపోయాడో మనం చూద్దామండి. అంటే బలవంతుడైనటువంటి సంసోను పడిపోతే లేదు, మా జీవితాలు ఏపాటి అని మనం అనుకోకూడదండి. ఏమండి, అలా జరిగిందనే సంగతి దేవుడు మనకు రాయించాడు. సంసోను గారి వలె మీరు కూడా అలా మాయలో పడి పాడైపోవద్దని దేవుడు మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. మరి సొలొమోను గారి విషయానికి వస్తే మరి ఎంతో జ్ఞానవంతుడిగా, తెలివైన వాడిగా, రాజుగా ఉన్నటువంటి ఆయన ఎలాంటి మాయలో పడిపోయాడో మరొక మాట చూద్దాం. చూడండి, మరి ఫరో కుమార్తెను గాక అనేక మంది పరసీలను ఆయన మోహించాడండి. ఏమండి, ఫరో కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఆమె సరిపోక ఇంకా అనేక మంది పరసీలను కూడా మరి మోహించి ఏం చేస్తున్నాడో చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏమండి, పరసీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాడండి. ఏమండి, కనిపించిన వారినల్లా ఏమండి ఉంచుకుంటూ రావడమేనండి. కనిపించిన వారిని ఇంటికి తీసుకోవడం, ఇంటికి రప్పించుకోవడం, కనిపించిన వారిని ఇంటికి రప్పించుకోవడం. ఇలా చూస్తేనండి అతనికి 700 మంది రాజకుమార్తెలు, ఏమండి 700 మంది రాజకుమార్తెలు ఎలా ఇచ్చారో మరి ఆయనకి. ఎందుకంటే ఆల్రెడీ మొదటి భార్య ఉందని తెలుసు, రెండవ భార్య ఉందని తెలుసు, ఏమంటే మూడో భార్య, 10వ భార్య, 20వ భార్య, 100, ఏమండి 699 మంది భార్యలున్నా ఏమండి మరొక రాజకుమార్తెను ఇచ్చి మరొక రాజు వివాహం చేశాడంటే చూడండి మరి. ఏమండి, ఎందుకంటే రాజు కదండి, మహాజ్ఞాని. ఆయన కాలంలో బంగారమే వాడుకలో ఉంది, రాజుగారే కాబట్టి రాజుగారికి ఇస్తే మా అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాజులు కూడా మరి వివాహానికి తమ కూతుర్ని ఇచ్చినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్తులను కూడా కలిగి ఉన్నారండి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన సొలొమోనండి మరి ఆయన జీవితంలో నచ్చిన వారిని ఉంచుకుంటూ వచ్చాడండి. ఏమండి, ఆయన అనుకున్నాడు నేను రాజును కదా, జ్ఞానిని కదా అనుకొని 1000 మంది, ఏమండి 1000 మంది భార్యలను కలిగి ఉంటే ఆ భార్యలందరూ కూడా అతని హృదయమును త్రిప్పివేశారంటండి. అంటే సొలొమోను పురుషుడిగా ఒక్కడే ఉన్నాడండి. సొలొమోను గారు పురుషుడు కాబట్టి ఆయనకు 2 చేతులు మాత్రమే ఉన్నాయి. భార్యలు ఎంతమంది అండి? 1000 మంది భార్యలు. కాబట్టి 1000 మందికి 1000 ఇంటూ 2 చేతులు అంటే 2000 చేతులండి. ఈయనకున్నే 2 చేతులే, ఆ భార్యలందరికీ కలిపితే 2000 చేతులు ఉన్నాయండి. అలాంటప్పుడు భార్యలందరూ కూడా సొలొమోను గారి హృదయాన్ని తిప్పివేసినట్లుగా దేవుడు రాయించాడండి. అంటే 1000 మంది భార్యలు, అండ్ 1000 మంది స్త్రీల బలమే చాలా ఎక్కువ అండి. ఇంకా వారితో పెట్టుకుంటే, అసలు స్త్రీలతో పెట్టుకుంటే ఎందులో మనం గెలవగలం చెప్పండి? ఈనాడు స్త్రీలకు ఉన్న చట్టాలు పురుషులకు కూడా లేవండి. ఉద్యోగంలో పడి ఒక్క భార్య ఉంటేనే మర్చిపోయేటువంటి భర్తలు ఉన్న ఈ కాలంలో అలాంటిది మహానుభావుడండి కరెక్ట్గా గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా 1000 మందిని గుర్తు పెట్టుకోనండి మరి వారి దగ్గరికి వెళ్ళినటువంటి మరి సొలొమోను గారు ఎంత గొప్ప జ్ఞానో చూడండి. నిజంగానండి, అన్ని విషయాల్లో కూడా అతను జ్ఞానాన్ని కనపరిచిన వాడిగా మనకు అర్థమవుతున్నాడు. మరి మొదటి భార్య దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి మొదటి భార్య దగ్గరికి వెళ్ళాలంటేనండి 999 రోజులు పడుతుంది. 1000 మంది భార్యలు కదండి, మొదటి భార్య దగ్గరికి ఈ రోజు వెళ్ళాడంటే మరలా తన దగ్గరికి రావాలంటే 999 మంది భార్యల్ని కలుసుకొని తర్వాత మరలా ఈమె దగ్గరికి రావాల్సి ఉంటుందండి. అంటే సుమారండి 2 సంవత్సరాల 269 రోజులు పడుతుంది మొదటి భార్య దగ్గరికి రావాలంటే. 999 రోజులు ఏమండి పడుతుందనమాట. అంటే ఎంత
జ్ఞానాన్ని కలిగినటువంటి సొలొమోను గారు తమ భార్యలను ఒక్కొక్కరిని చక్కగా గుర్తుపెట్టుకొని క్రమం తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మనమే మన ఒక్క భార్య దగ్గరకు సుమారుగా అండి 3 సంవత్సరాలకు ఒకసారి వెళితే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్తేనండి ఎలా ఉంటుందో చెప్పండి. ఏమంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అంతా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి ఏమంటే మన భార్య పిల్లల్ని కలవడానికి మనం వెళితేనండి మనకు అంతా కూడా కొత్తగానే ఉంటుంది. కానీ సొలొమోను అండి భార్యలందరూ అంటే స్త్రీలందరూ కూడా అతని హృదయమును తిప్పి తాలింపు వేసినట్లుగా మనకు అర్థమవుతుందండి. అయితే సంసోను ఒక్క స్త్రీ దెలీలా వలన ఎలాంటి ఆలోచన తన మనసులోకి వచ్చిందో చూడండి. 1000 మంది భార్యలను ఎలా ఈయన భరించాడో ఒక్క దెలీలా మాయలో పడిపోయినటువంటి మరి సంసోను తన జీవితంలో ఎలాంటి విసుగు కలిగి బ్రతికాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము అంటే ప్రతిరోజు మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విచ్చికి చావగోరెను. ఏమండి, సంసోను గారు దెలీలా లీలలో పడిపోయి ప్రతిరోజు కూడండి అనుదినము కూడా మాటల చేత అతన్ని బాధించి తొందర పెడుచుంటే అతడు ప్రాణము విసిగిపోయి చావగోరే అంటండి. అంటే బలవంతుడే ప్రాణం విసికి చావగోరితే మరి జ్ఞానవంతుడి పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఏమండి, నన్ను నీవు ప్రేమిస్తే నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పు, లేకపోతే నువ్వు నన్ను నిజంగా ప్రేమించడం లేదని మాయమాటలు చెప్పి సంసోను గారిని లోపరుచుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నామండి. అంటే ఒక్క స్త్రీ మాయలో పడి చావాలనుకున్నాడు సంసోను గారు. మరి 1000 మంది స్త్రీలను కలిగినటువంటి సొలొమోను గారు ఎన్నిసార్లు విసుగు చెంది చావాలనుకున్నాడో చూడండి. అంటే తప్పకుండా ఆ ఆలోచన అతనిలోకి వచ్చే ఉంటుందండి. ఏమంటే పెళ్ళైన కొత్తలో చూడండి అంతా బాగానే ఉంటారు, అంతా నా మాటే గెలవాలని మరి అబ్బాయిలు అంటూ ఉంటారండి. ఆ తర్వాత గెలిచే మాట ఎవరు చెప్పండి? భార్యల మాటే కదండి. ఆ భార్య భర్తను తిప్పి తన వైపు మరి ఆకర్షించుకోవటం మనం చూస్తూ ఉంటామండి. ఎలా కావలిస్తే అలా మార్చుకుంటారండి భార్యలు భర్తలను. సొలొమోను కూడా అండి అలాగే మారిపోయాడండి. రాజుగా ఎంతో జ్ఞానాన్ని ఏమండి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అందరూ కూడా సొలొమోను గారి జ్ఞానాన్ని వినడానికి ఎన్నో దేశాల నుంచి వచ్చి ఆయన జ్ఞానాన్ని విని ఆయన దగ్గరకు వచ్చి చూసి ఎన్నో కుశల ప్రశ్నలు అడిగి వాటికి కూడా సమాధానాలు తెలుసుకొని వెళ్ళిపోయినటువంటి అనేక మంది రాజులు మనకు కనిపిస్తూ ఉంటారండి. అలాంటి సొలొమోను గారండి మరి ఎంతమంది భార్యలను చేసుకొని ఆయన కూడా మారిపోయాడండి. అయితే తన తండ్రి అయినటువంటి దావీదు గారి విషయాన్ని ఆలోచిస్తేనండి సొలొమోను గారి తండ్రి మరి దావీదు గారి సందర్భాన్ని మనం చూస్తే తాను బత్షెబాతో తప్పు చేసినప్పుడండి ఆ తప్పు చేసిన తర్వాత మరి దావీదు గారు తప్పును ఒప్పుకున్నాడండి. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు గారు చేసినటువంటి తప్పును తెలియచేసినప్పుడు ఆ తప్పును తెలుసుకొని ఆయన పశ్చాత్తాపడ్డాడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూస్తేనండి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని మరి ఎంతో పశ్చాత్తాపడుతున్నట్లుగా దావీదు గారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడండి. దావీదు గారు తప్పు చేసి ఒప్పుకున్నాడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఏమంటే ఈయన చేసిన అతిక్రమాలు నాకు తెలుసు అంటున్నాడు. నేను చేసిన పాపం ఎల్లప్పుడూ కూడా నా కన్నుల ఎదుట కనిపిస్తూనే ఉందన్నాడు. మనం చేసిన పాపాలు కూడా మన కన్ను ఎదుట కనిపిస్తూనే ఉంటాయండి, కానీ మనం ఒప్పుకోమండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఏమంటే దావీదు గారు పాపం చేసి ఒప్పుకుంటున్నాడు. అందుకనేనండి
అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని దేవుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయించాడు. అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయించాడే తప్పండి దావీదు గారి కుమారుడు ఎవరంటే సొలొమోను గారు. కానీ సొలొమోను గారి గురించి మాత్రం దేవుడు రాయించలేదండి. అంటే దావీదు తప్పు చేసి ఒప్పుకున్నాడు, ఆ తప్పును విడిచిపెట్టాడండి. మరి సొలొమోను గారండి వృద్ధాప్యానికి వచ్చిన ముసలివాడైనా సరేనండి యవ్వనశీలనే వివాహం చేసుకున్నాడండి. ఎందుకు చేసుకున్నాడో మరి. ఏమండి ముసలివాడికి యవ్వనంలో ఉన్న శీల ఎందుకండి? ఏమండి అలాంటి సొలొమోను గారండి వృద్ధాప్యంలో యవ్వనశీలను కూడా వివాహం చేసుకున్నవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే దేవుడు చెయ్యవద్దు అన్న పనినే చేసిన వాడిగా సొలొమోను గారు చరిత్రలో మనకు కనిపిస్తున్నారండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఏమంటే మీరు వారితో కూడా సహవాసం చేయొద్దు, వారు మీతో కూడా సహవాసం చేయనీయొద్దని దేవుడు కరాఖండిగా చెప్పాడండి. అంత ఖచ్చితంగా చెప్పిన సొలొమోను అండి మరి దావీదు గారి వలె యథార్థ హృదయము కలిగిన వాడిగా బ్రతకలేదండి. సొలొమోను మరి ఎవరైతే మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు ఉన్నారో వాళ్ళ దేవుళ్లను దేవతల అందరినీ కూడా మొక్కుకుంటూ వచ్చాడండి. అస్తారోతు, మిల్కోము, మొలేకు దేవతలను అనుసరిస్తూ వారిని పూజిస్తూ వారికి బలిపీఠములు కూడా కట్టించాడండి. ఒకప్పుడు యెరూషలేము మందిరాన్ని కట్టించినటువంటి సొలొమోను గారండి బంగారు దేవాలయంగా పిలువబడుతున్నటువంటి మరి ఆ యెరూషలేము మందిరాన్ని కట్టించేటువంటి సొలొమోను గారు ఏమండి వారితో సహవాసం చేసి వారిని వివాహం చేసుకున్న తర్వాత అండి వాళ్ళ దేవతలందరికీ కూడా అండి ఈయన కూడా వాళ్ళని పాటిస్తూ వాళ్ళకు పూజలు చేస్తూ వాళ్ళకు కూడా యెరూషలేము దేవాలయానికి ఆపోజిట్గా అండి కొండపైన కూడా బలిపీఠాలు కట్టి వాళ్ళకు కూడా బలులు అర్పించేటట్లుగా భార్యలందరూ కూడా సొలొమోను గారి హృదయాన్ని త్రిప్పివేశారండి. 8వ వచనం చూడండి. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరశీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగు చేశాను. ఎవరి నిమిత్తం అండి? దేవుడి నిమిత్తం కాదండి. దేవుడు సహవాసం చేయొద్దని చెప్పాడు, కానీ భార్యల మాట విని భార్యలు అందరూ కూడా అండి మరి 1000 మంది కదండి 2000 చేతులున్నాయి, అందరూ కూడా తిప్పి ఆయన్ని తాలింపులు వేసేసారండి. ఏ చేతులతో అయితే యెరూషలేము మందిరాన్ని కట్టించాడో అదే చేతులతోనే అన్య దేవతలకు గుళ్ళు కూడా కట్టించాడండి. 1000 మంది భార్యలను చేసుకొని అనుభవించి విసిగిపోయి బాధను తెలియచేస్తూ మరణము కంటే దుఃఖకరమైనది, మరణము కంటే భయంకరమైనది స్త్రీ అన్నాడండి సొలొమోను గారు. నేటి సమాజంలో కూడా భార్యల కోసం అండి తప్పుడు పనులు చేసి సంపాదించే భర్తలు కూడా ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది లంచాలు తీసుకొని గొప్పగా బ్రతకాలని, బిల్డింగులు కట్టించుకోవాలని, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని, ఏమంటే డబ్బు దాచిపెట్టుకోవాలని, బంగారాన్ని కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతోనండి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ మరి భర్తలు కూడా భార్యల నిమిత్తం సంపాదించేవారు ఉన్నారండి. ఏమండి వాళ్ళకు ఉన్నటువంటి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి భర్తలు ఎంతోమంది కష్టపడి పనులు ఉద్యోగాలు చేస్తున్నారు. సొలొమోను కూడండి భార్యల నిమిత్తం అలాగే చేశాడు. ఎందుకంటే గొప్ప రాజు కదండి, మరి ఆయన కాలంలో అంతా బంగారమే కాబట్టి ఆయన వారి నిమిత్తం అలాగూ చేస్తూ వచ్చాడు. ఇక ఆదాము గారిని ఒకసారి మనం ఆలోచిస్తే, ఆదామండి సాతాను చేతిలో మోసపోలేదు, కానీ భార్య మాట విని కనీసం అవ్వను అడగకుండా దేవుడు తినవద్దని చెప్పాడుగా ఆ పండును అని మరి మారు మాట కూడా మాట్లాడకుండా అవ్వమ్మ కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఆదాము గారికి ఇస్తే, ఏమండి మరి దేవుడు తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు తిన్నావని మరొక మాట అవ్వతో మాట్లాడకుండా నా భార్యే కదా
అనేటువంటి ఉద్దేశంతో ఆ పండు తినేశాడండి. అంటే సాతాను మాయలో పడలేదండి ఆదాము గారు. భార్య మాట విని భార్య మాయలో పడిపోయి ఆదాము గారు మోసపోయాడండి. మరి ఈ లోకంలో కూడా కొంతమంది అండి లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడి మరి ఎంతో డబ్బు సంపాదించి బంగారం కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నారండి. తర్వాత దొరికిపోతారు కదండి. లంచం తీసుకున్న ఎవరైనా తర్వాత దొరికిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లోకంలో పట్టు పడకపోయినా ఏమంటే దేవుడు ప్రతి విషయాన్ని కూడా చూస్తూనే ఉన్నాడు. సొలొమోను గారు కూడా అండి భార్యల నిమిత్తం అలాగే చేశాడు. అతని మనసు చంపుకొని భార్య సంతోషం కోసం ఏమండి భర్తలు ఏమైనా చేస్తారండి ఈ సమాజంలో. అలాగే సొలొమోను గారు కూడా అండి అలాగే చేస్తూ వచ్చాడు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది సొలొమోను గారికి అర్థమైందండి. అది వలల వంటిది, ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడండి. ఏమండి వల, ఏమంటే స్త్రీ వలలో మరి చిక్కుకున్నవాడు బయటికి రాలేడండి. మరి స్త్రీ ఊరిలో ఒగ్గింది అంటే ఆ ఊరికి బలైపోవటమే తప్పండి బయటికి వచ్చేటువంటి అవకాశం లేదండి. ఏమండి ఆ స్త్రీ బంధించింది అంటేనండి ఇక ఆ బంధకముల నుంచి ఇక మన జీవితం కూడా సరిపోదండి బయటికి రావడానికి. అలా ఎంతోమంది స్త్రీలు పురుషులు మాయలో పడిపోయి చిక్కుకొని ఏమండి ఇప్పటికి కూడా బయటికి రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను మనం సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉన్నామండి. స్త్రీల మాయలో పడకుండా ఎలా ఉండాలో దేవుడే చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో చివరి 2 లైన్లను చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఏమండి దేవుని దృష్టికి మంచివారైన వారు ఈ సమాజంలో మనము మనుషుల మధ్య మనం మంచిగా కనిపించడం వేరండి. ఎందుకంటే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన చూసి మంచివారు అనుకుంటారండి. కానీ మన మనసులో ఎలాంటి క్రూరమైన భయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వారికి తెలియదు కదండి, కానీ దేవుడికి తెలుసండి. అందుకనే మనం దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. సమాజం దృష్టిలో మంచిగా పిలిపించుకోవడం చాలా ఈజీ అండి, కానీ దేవుని దృష్టిలో మంచిగా బ్రతకాలంటే చాలా మనం కష్టపడాలి. మన భక్తిని, మన బ్రతుకుని, మన ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాలండి. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఏమండి యోసేపు గారి సందర్భం మనందరికీ తెలుసండి. పాపానికి ఆయన దూరంగా పారిపోయాడండి. పాపం చేయడానికి అవకాశం ఉన్నా ఆ పాపాన్ని తప్పించుకొని దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవాడు కాబట్టి పాపానికి దూరంగా పారిపోయాడండి యోసేపు గారు. యవ్వన వయసులో ఉన్నటువంటి ఆయన పొతీఫరు భార్య విషయంలో. ఏమండి మరి ఎంత మంచివాడో చూడండి యోసేపు గారు. మరి యోబు గారి విషయానికి వస్తేనండి, యోబు గారు వృద్ధాప్య వయసులో ఉండి కూడా మరి తన మనసులో ఎలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడో ఒక మాట చూద్దాం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటున్నాడండి. వృద్ధాప్యంలో ఉండి మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని ఎంత భయమో చూడండి. అలాగూ చేసిన ఎడల పరమున అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఆయన భయపడుతూ దేవుని ఆజ్ఞ ఏమగును అని ప్రశ్నించుకుంటున్నారండి. ఏమంటే నిజంగా యోబు గారి మనసు మనకు కూడా ఉంటేనండి, ఏమంటే ఈ లోకంలో మనుషులు ఎవరూ నన్ను చూడలేదని మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నామండి. ఏమండి చూడటం లేదని, కానీ దేవుడు చూస్తున్నాడు నేను చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడాని. ఎంతమంది భయము భక్తి కలిగి బ్రతుకుతున్నారండి. నేను హృదయమున పరశ్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగా, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అని
యోబు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. ఏమంటే ఆయనకండి 7 కుమారులు 3 కుమార్తెలు, ఏమంటే 10 మంది పిల్లలు, వాళ్ళు కూడా పెరిగి పెద్దవారయ్యారండి. అలాంటి మరి పెరిగి పెద్దవారైనప్పుడు పిల్లలు కూడా మరి ఆయన వృద్ధాప్యంలో ఉండి ఎలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడో మనకు అర్థమవుతుందండి. భార్య జీవితంలోనికి మరొక పురుషుణ్ణి, భర్త జీవితంలోనికి మరొక స్త్రీకండి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళ పచ్చని కాపురాలు ఏమంటే కూలిపోయినట్లే, వాళ్ళ పచ్చని కాపురాలు పాడైపోయినట్లేనండి. ఈరోజు చాలామంది చూడండి, వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా చక్కగా ఉంటారు. కానీ కొన్ని విషయాల్లోనండి పడిపోతూ భార్యను దూరం చేసుకుంటున్నారు, భర్తను కూడా దూరం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఏమంటే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటున్నప్పుడు భర్త జీవితంలోకి మరొక స్త్రీ, భార్య జీవితంలోకి మరొక పురుషుడు ఎప్పుడైతే వచ్చారో ఏమండి ఇక వాళ్ళ జీవితాలన్నీ పాడైపోయినట్లేనండి. భార్యాభర్తలు ఏమంటే వేరే వారిని తమ హృదయంలోనికి తెచ్చుకొనని వారే నిజమైన స్త్రీ, నిజమైన పురుషుడండి. అలాగ ఉంటే ఎంతో మంచిదండి. కానీ అలాంటి వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సమాజంలో మనకి చాలామంది తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు. మరి సొలొమోను గారు సంసోను జీవితాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలండి. ఏమండి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, వాళ్ళు అలాగ బ్రతికి విసుగు చెంది తర్వాత వాళ్ళు మరణించారండి. కాబట్టి మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఏంటి అని సొలొమోను గారికి అర్థమైందండి. స్త్రీ అని అర్థమైంది. అంటే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది స్త్రీ అని సొలొమోను గారు అనుభవపూర్వకముగా తెలుసుకొని మనకు కనువిప్పు కలగడానికి ఆయన తెలియచేస్తూ, అయితే నేను తరచి చూసినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది, అది ఏంటి అని సొలొమోను గారు మాట్లాడుతున్నారంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనాన్ని చూసి మనం ముగించుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. అంటే సొలొమోను గారు తరచి చూసినను నాకు కనబడనిది, అంటే నాకు కనిపించనిది ఒకటి ఉన్నది అని మాట్లాడుతూ, అది ఏదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూసి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకరినో చూడలేదు అంటున్నాడండి. అంటే 1000 మంది పురుషుల్లో ఒక్కళ్ళైనా కనపడుతున్నారంట. అంటే 1000 మంది స్త్రీలలో ఒక్క మంచి స్త్రీని కూడా నేను చూడలేదు అని సొలొమోను గారు మాట్లాడుతున్నారండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది స్త్రీ. పురుషుని గురించి రాయిస్తేనండి, ఏమంటే పురుషుల గురించి రాయిస్తే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది పురుషుడు అని మనం చదువుకోవాలి. కానీ దేవుడు పురుషుల గురించి కొన్ని సందర్భాల్లో రాయించాడు, కొన్ని సందర్భాల్లో స్త్రీలను మరి చాలా చక్కగా వాళ్ళ స్వభావాన్ని ఆలోచించి దేవుడు రాయించాడండి. దేవుడు రాయించిన ప్రతి విషయం సమాజంలో ఉన్న స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా అందరి కోసమని మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి మరణము కంటే భయంకరమైనది, మరణము కంటే దుఃఖకరమైనది స్త్రీ అని సొలొమోను గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సొలొమోను రాజుగా మహాజ్ఞానిగా సమస్త వైభవాన్ని అనుభవించి మరణము కంటే దుఃఖకరమైనది స్త్రీ అన్నాడు. చివరగండి ప్రపంచ మానవాళికి సొలొమోను గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని ఒక మాట చూస్తేనండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇప్పటికీ మీరు ఎన్నో విషయాలు విన్నారు కాబట్టి మీరు కూడా తేల్చుకోవాల్సిన ఫలితార్థం ఏంటో మీరు ఆలోచించాలండి. అది ఆనాడు సొలొమోను గారికి అర్థమైంది. అర్థమయ్యి ఆయన ఏమంటున్నారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి అంటున్నాడు. కాబట్టి సొలొమోను గారి జీవితం ద్వారా, సంసోను గారి జీవితం ద్వారా మనం ఎన్నో పాఠాలను నేర్చుకున్నామండి. ఈ పాఠాలను మనము నిజ జీవితంలో మనము ప్రయోగించక మనము జాగ్రత్త కలిగి స్త్రీలుగా పురుషులుగా ఈ సమాజంలో ఉండాలండి. మరణము కంటే
దుఃఖము కలిగించినది స్త్రీ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి.